ఆ పరిస్థితి వస్తుంది. పారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారా? అది తీసుకోవడానికి ఏముంది, అదే నుంచి నోట్లు ముద్రించి దారు కదా. ఇప్పుడు ఈ చేతులు ఇప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చారు, మన దగ్గరే బాధాలి కదా. అదే కదా. అట్లాగే ఈ సంక్షేమ పథకాలు ఇస్తే మన దగ్గర బాధాల్సిందే కదా. దానికి ఎట్లా అంటే సంపద సృష్టి, నేను చెప్పినట్టు సంపద సృష్టి అంటే ఇవాళకి వాళ్ళ పుట్టదు కదా, 5 ఏళ్ల తర్వాతకి లెక్కేసుకోవాలి 5 ఏళ్లకి. కాబట్టి అప్పటిదాకా అయితే మాత్రం సైలెంట్ గా వెయ్యక తప్పదు, లేదా అప్పులు తీసుకుని అప్పుల మీద వడ్డీలు మన చేత కట్టించక తప్పదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లే మెయిన్ అనుకుంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. అప్పుడు సామాన్యుడు మళ్ళాంటి వాళ్ళమే కదా భారం భరించాలి. అట్లా అంటారు కదా, డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వేయలేదు కదా అంటారు. ఇప్పుడు చంద్రబాబు అంత ముందు ఒప్పుకోలేదు, జగన్ ఒప్పుకోలేదు, కేంద్రం మీదకి దోసేయడం ఏదో నడుస్తూ ఉంటది. సమస్య అది కాదు. ప్రాక్టికల్ గా ఏంటంటే వీటికి అయ్యేటటువంటిది అప్పు లేకుండా తెస్తారా, అది సాధ్యం కాదేమో. మరి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకుంది అది, అప్పు లేకుండా తేవాలంటే మన సంపద పెరగాలి, అది మన రెవెన్యూ పెరగాలి. చూడాలి అది బాబు గారు ఎలా చేస్తారు. రైట్, చూద్దాం.